హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్. రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి, మీ అందరు కూడా ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ, ఇది నా సొంత ఇంట్లో నేను చేసుకున్న తొలి ఏకాదశి పూజ అండి. నేను ఉంటున్న దగ్గర పూజ చేసుకొని తర్వాత నా సొంత ఇంట్లోకి మొదటిసారి తొలి పండుగ కాబట్టి తొలి ఏకాదశి పూజ అయితే చక్కగా అష్టలక్ష్మి దీపం తీసుకొని శివలింగాకారం దీపాలతోటి చక్కగా ఈ విధంగా అలంకరణ చేసుకొని స్వామి అమ్మవార్లకి ధూప నైవేద్యంతో ఈ విధంగా పూజ చేసుకున్నానండి. మీ అందరికీ కూడా ఈ విధంగా చూపించుకోవడం, నా సొంత ఇంటి పూజ గదిని చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎప్పటి నుంచో మీతో పంచుకోవాలని చాలా కోరికగా ఉన్నాను. ఉన్న వాటితోటి సర్దుబాటు చేసుకొని ఈ విధంగా అయితే చక్కగా పూజ అయితే చేసుకున్నాను. పండుగ రోజు చాలా కొత్త కళగా అనిపిస్తుందండి. చూడండి, చిన్న పూజ గదైనా చాలా అందంగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. స్వామి అమ్మవార్లకి చక్కగా ఈ విధంగా అయితే దీపారాధన చేసుకొని నమస్కారం చేసుకున్నాను. నేను ఇల్లు కొనుక్కునేటప్పుడు కూడా మంచి చెడు ఏమీ చూపించుకోలేదండి. అన్నీ స్వామి అమ్మవార్ల మీదే భారం వేసేసాను. అలాగే నాకు ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు. అన్నీ కూలాంకుషంగా చక్కగా నా పేరు మీద కానీ నా ఫ్యామిలీ పేరు మీద కానీ చాలా బాగుందని తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత 1 ఇయర్ తర్వాత చూపించుకున్నాను. చాలా బాగుందని చెప్పారు. అంతా ఆ స్వామి అమ్మవార్ల దయ అని నేను కోరుకుంటున్నానండి. చూడండి, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా కొట్టండి. అలా కొడితేనే నేను పెట్టిన వీడియోస్ అన్నీ నోటిఫికేషన్తో మీ దాకా వస్తాయి. స్వామి అమ్మవార్ల దయ ఎంతైతే ఉందో నేను ఈ ఇల్లు కొనుక్కోవడానికి అదేవిధంగా అంతే ప్రయత్నంగా మా అమ్మ కోరిక కూడా చాలా ఎక్కువగా ఉంది. మా కూతురికి ఒక మంచి ఇల్లు అనేది ప్రసాదించమని ఎన్నో రాత్రులు, నిద్రలేని రాత్రులు కూడా ఉన్నాయి. అమ్మ వేదన పడి అమ్మ దీవెనలే అమ్మ ఆ స్వామిని కోరిన కోరికలే నాకు ఈరోజు ఇంత పెద్ద ఫలితాన్ని ఇచ్చిందని నేను అనుకుంటున్నానంటే. సొంత ఇల్లు అంటే అందరికీ ఈ రోజుల్లో ఉన్న రేట్లకు కానీ ఉన్న ప్రాబ్లమ్స్కి కానీ ఆషామాషి కాదండి. అలాంటిది చిన్నదైనా పెద్దదైనా మనకంటూ ఒక సొంత ఇల్లు అనేది ఎవరైనా కోరుకుంటారు. అందరికీ లేని వాళ్ళకి కానీ ఉన్న వాళ్ళకి కానీ ఒక సొంత ఇల్లు కావాలని, మనం కంఫర్టబుల్గా ప్రశాంతంగా ఆ ఇంట్లో ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. అది పెద్ద తప్పేమి కాదు. అది ఎన్నో సంవత్సరాలు పట్టినా తక్కువ టైంలో అయినా అది మనకి నెరవేరటం అనేది గొప్ప విషయం. ఆ స్వామి అమ్మవార్ల దయ, తల్లిదండ్రుల దయ కూడా ఉంటుంది. అయితే నా సొంత ఇల్లు కాబట్టి నేను నాకు వచ్చిన వర్క్ ఏదన్నా చేసుకుంటానికని తొలి ఏకాదశి పండుగ శుభ సందర్భంగా ఇలా చిన్న ఇది కుట్టడం అనేది ఒక బోర్డు అనేది పెట్టుకున్నానండి. మన సొంత ఇల్లు కాబట్టి మనం ఎలా అయితే మనం చేయాలనుకుంటున్నామో, ఏం చేయాలనుకుంటున్నామో ఇది కంఫర్ట్గా చేసుకోవచ్చు. అందుకోసం నేను ఇదైతే చేసుకుంటున్నాను. స్వామి అమ్మవార్ల దగ్గర ఇలా అయితే నమస్కారం చేసుకొని అంతా శుభం కలిగించేలా ఆశీర్వదించమ్మా అని చేసుకుంటున్నాను. తర్వాత ఏంటి కారులో వెళ్తున్నాను అనుకుంటున్నారా? ఇది వచ్చేసి నా బాబు కార్ డ్రైవింగ్ నేర్చుకుంటున్నాడని మీకు గతంలో చెప్పున్నాను కదా, అదే నా బాబు డ్రైవ్ చేస్తున్నాడు. చూడండి, డ్రైవింగ్ అనేది నేర్చుకుంటున్నాడు. ఒక తల్లిగా తను బాబు కానీ పాప కానీ ఎవరైనా సరే ఏం చేసినా చాలా సంతోషపడుతూ వాళ్ళల్లోనే మన సంతోషాన్ని వెతుక్కుంటూ ఉంటాము. అలాగే నేను కూడా చాలా గర్వంగా అనిపిస్తుంది. నిన్న మొన్న ఆడుకున్న బాబు ఇంత పెద్దగా అయ్యి నన్ను
వెనక కూర్చోబెట్టుకొని కార్ డ్రైవింగ్ చేస్తున్నాడా అని చాలా తృప్తిగా అనిపిస్తుంది. బాబు అయితే కార్ డ్రైవింగ్ నేర్చుకుంటున్నాడండి. చాలా మెలకువలుగా చాలా తొందరగా డ్రైవింగ్ అనేది చక్కగా చేస్తున్నాడు. పక్కన సార్ ఉండి అన్ని రకాలుగా సూచనలు అనేవి ఎలా ట్రాఫిక్లో ఎలా ఏంటి అనేది అన్ని దగ్గరుండి నేర్పిస్తున్నాడు. చూడండి, అమ్మగా ఏది చేసినా మన పిల్లలు వాళ్ళల్లోని మన ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటాము. అలాగే చాలా సంతోషంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్. సర్వే జనా సుఖినో భవంతు.